ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కృత్రిమ మేధ వల్ల ఉద్యోగాలు తగ్గవని, కంపెనీల సామర్థ్యం పెరుగుతుందని ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడై స్పష్టం చేశారు. సునామీలా ప్రపంచం మీదకు దూసుకొస్తున్న ఏఐని ఎదుర్కొనేందుకు సమాజం ఇంకా సిద్ధంగా లేదని ఆయన అభిప్రాయపడ్డారు. జీవశాస్త్రంలో ఏఐ వినియోగం ద్వారా మొండి వ్యాధులకు చికిత్స చేయవచ్చని చెప్పారు. భారతీయ కంపెనీలతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు డారియో వెల్లడించారు. ఆన్లైన్ బ్రోకరేజీ ప్లాట్ఫామ్ జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ కు ఆంథ్రోపిక్ సీఈఓ డారియో ఆమోడై ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏఐ భవిష్యత్తు, భారత ఐటీ రంగం, స్టార్టప్లు, కొత్త నైపుణ్యాలు, బయోటెక్నాలజీ వంటి అంశాలపై అభిప్రాయాల్ని వెలుబుచ్చారు. ఒక రసాయన చర్యకు ముడి పదార్థాలు అవసరమైనట్లే డేటా, కంప్యూటింగ్ శక్తి అనే ముడి పదార్థాల అందుబాటు పెరిగే కొద్దీ ఏఐ సామర్థ్యం అద్భుతంగా మారుతుందని చెప్పారు. ఈ మార్పుల వల్ల రాబోయే ఆర్థిక, భౌగోళిక, భద్రతాపరమైన పరిణామాలపై ప్రభుత్వాలు, ప్రజలకు ఇంకా పూర్తి అవగాహన రాకపోవడం ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. ఏఐని అత్యంత సురక్షితంగా, బాధ్యతాయుతంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే తాను ఓపెన్ ఏఐ నుంచి బయటకొచ్చి ఆంథ్రోపిక్ ను స్థాపించినట్లు డారియో స్పష్టం చేశారు. కోడింగ్ వంటి పనుల్ని ఏఐ పూర్తిగా ఆక్రమిస్తుందని అభిప్రాయపడ్డారు. ఏఐ నుంచి వచ్చే ఫేక్ కంటెంట్ ను, మోసాల్ని పసిగట్టేందుకు యువత క్రిటికల్ థింకింగ్ నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. భారతీయ ఐటీ, కన్సల్టింగ్ కంపెనీలతో కలిసి పనిచేయాలని భావిస్తున్నట్లు ఆంథ్రోపిక్ సీఈఓ చెప్పారు. ఆయా కంపెనీలకు తమ ఏఐ టూల్స్ అందించి వారి సేవల్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నట్లు వివరించారు. తద్వారా వారి సంస్థాగత సామర్థ్యాన్ని పెంపొందించొచ్చన్న ఆయన ఉద్యోగుల్ని తొలగించాల్సిన పనిలేదన్నారు. ఏఐ సాయంతో గతంలో సాధ్యం కాని వాటికి కొత్త పరిష్కారాల్ని కనుక్కోవాలన్నారు. ఏఐ మోడల్స్ మరింత క్లిష్టంగా, మరింత సంక్లిష్టంగా అభివృద్ధి చెందే కొద్దీ మనుషుల్లాగే నిర్ణయాలు తీసుకునే స్థాయి వాటికొస్తుందని అభిప్రాయపడ్డారు. ఏఐ సాంకేతికత భవిష్యత్తును నిర్ణయించడంలో ప్రభుత్వాలు, ప్రజల పాత్ర ఖచ్చితంగా ఉండాలన్నారు. అభివృద్ధి వేగం నెమ్మదించకుండా అర్థవంతంగా చురుకైన నియంత్రణ ఏఐపై ఉండాలని స్పష్టం చేశారు. తాను ఓ బయాలజిస్టునన్న డారియో జీవశాస్త్రంలోని అత్యంత క్లిష్టమైన సమస్యలకు ఏఐ ద్వారా పరిష్కారం కనుగొనొచ్చని చెప్పారు. భవిష్యత్తులో ఏఐ సాయంతో ఎన్నో మొండి వ్యాధులకు చికిత్స అందుబాటులోకి వస్తుందన్నారు. శరీరంలో అవసరమైన చోటే మార్పులు చేయగల ప్రోగ్రామబుల్ పెప్టైడ్ ఆధారిత థెరపీలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. క్యాన్సర్ వంటి వ్యాధులపై పోరాడేందుకు ఏఐ ఉపకరిస్తుందని ఆంథ్రోపిక్ సీఈఓ వెల్లడించారు.